దిల్రాజు దిల్లంతా ఆంధ్ర మీదనే ఉంది. సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్, మామూలు వైరల్ అవ్వద్దు. బస్తీ మే సవాల్. నీలో అంత వేడుందా? శ్రీముఖి వైరల్ కావాలా? సార్ ప్లీజ్ సార్. ఓకే, ఏం దావా చేసుకుందామా? ఏయ్ 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 చలికాలం చెట్లకు పోదామా? ఓయ్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. ఓకే ఓకే ఓకే. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఓహో, ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగలికి మటన్ కి వైబ్ ఇస్తాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వేస్తే వేసుకో అన్నాడు. రేవంత్ అన్న నిజంగానే చేస్తున్నాడు. వేస్తే వేసుకో, ఉత్సా బొచ్చ నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. ఏసీబీ విచారణ తప్పించుకోవడానికి న్యాయవాదులను తీసుకొచ్చాడని అంటున్నారు పోలీసులు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. అయితే క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది హైకోర్టు. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. మోడీకి ఈడీకి బోడీకి ఎవ్వనికి భయపడేది లేదు. ఏం బిక్కుంటావు పిక్కో. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరే చైనీస్, మీరెక్కడ దాపరించారా బాబు మాకు? కరోనాను ప్రపంచం మీద కొదిలి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన చైనా దేశంలో మళ్లీ ఇప్పుడు కొత్త వైరస్ వ్యాప్తి మొదలైంది. అదే హెచ్ఎంపీవీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో చైనాలో మరోసారి ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అయితే కరోనా సమయంలో మరణాలు, కేసుల సంఖ్యలు దాచి నాటకాలు ఆడి భారీ ప్రాణ నష్టానికి కారణమైన జిత్తులమారి చైనా హెచ్ఎంపీవీ విషయంలో అదే తరహాను, తీరును, నిర్లక్ష్యాన్ని ప్రవర్తిస్తోంది. తమ దేశంలో ప్రతి శీతాకాలంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణమని, ఎవరూ భయపడనక్కర్లేదని, తమ దేశంలో పర్యటించొచ్చని కబుర్లు చెప్తోంది. కోవిడ్ తొలినాళ్లలో కూడా ఇవే మాటలతో ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టిన విషయం మనకు తెలిసిందే. అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేను. అందుకే చైనా మాటలను నమ్మని ఇతర దేశాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. అక్కడి పరిస్థితి దారుణంగా ఉన్నట్టు అంచనాలకు వచ్చాయి. అది ఉండాలండి. కరోనా అనుభవాల దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. WHO కూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. నా పత్తిగా నీలో చాలా చిత్రాలున్నాయిరా. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంపై భారత్ సైతం అలర్ట్ అయింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలిపింది. ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా అని అంటున్నారు రేవంత్ అన్న. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? సినిమా యాక్టరు చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనోనికి ఆయన ఎక్కడో తలిగింది. ఇంత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. మళ్ళీ అవే బిర్యానీ కబుర్లు చెప్తున్నాడు అని అంటున్న సీమరాజా. నమస్కారం ప్రజలారా. ఈ రోజు మా అన్న నెల్లూరులో ఒక మీటింగ్ అయితే పెట్టినాడు జగనన్న. జగన్ కన్నప్పుడు కనీసం పలావ్ అన్న పెడతాడు. చివరికి బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, రెండు. ఏంది మాటలు? పలావ్ అంటావు, దమ్ బిర్యానీ అంటావు. అంత ఇష్టమైతే చెన్నూరు దమ్ బిర్యానీ నీకు కావాలంటే నేను ఆర్డర్ పెడతా. స్వయంగా నీకు తాడేపల్లికి తెచ్చిచ్చేదానికైనా సిద్ధంగానే ఉన్నా.
పాపం రాని పాపం రాని నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానికానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటారు. అది నా బాధ. ఏమిటండి మీరు మాట్లాడేది? మనకి ఎందుకు ఇటాటన్ని అంటే పలావ్ అంటావు, బిర్యానీ అంటావు, నువ్వేదో పెరిగి కట్టలు కట్టినా అంటావు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. జగనన్న మనకి ఇటువంటి మైలేజ్ రాదు. ఆయన రాయిచ్చా ఇదో మనం నెత్తిన ఇటు వేసుకోవాల్సిందే గుడ్డ తప్ప ఏం ఉండదు. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.